ఇప్పుడు అంటే నాకు ఇంకా కూడా కొంత ఆశ్చర్యాన్ని గురి చేసేటటువంటి అంశము, ఇబ్బంది కలిగించేటటువంటి అంశం ఏంటి అంటే, మీరు బాంబుల శివారెడ్డిని చంపాలని తిరిగినటువంటి వ్యక్తి మీరు. కోర్స్ ఆయన కూడా మిమ్మల్ని చంపాలనుకొని తిరిగినటువంటి వ్యక్తి. మీరు ఆయన భార్యకు క్యాన్సర్ వస్తే పోయి ప్రేయర్ చేసి బాగు చేశారు. అవునా? నిజమేనా ఇది? నిజమే కదా? నిజం. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు అట్లా ఎట్లా సాధ్యపడింది? ఇప్పుడు దేవుడి ప్రేమ మనలోకి వచ్చేసింది. దేవుని ప్రేమ నాలోకి వచ్చినాక శత్రుత్వం ఉండేదానికి లేదు. దేవుని ప్రేమ శివారెడ్డి భార్య మీద, లక్ష్మీదేవి మీద కూడా ఉన్నట్టే. ఆమె బాధల్లో ఉంది కదా. ఆ ప్రేమను బట్టి నేను పోయాను. ఆమెకు తెలియదు. ఆ ప్రేమను బట్టి పోయాను. ఆమె చాలా ఆశ్చర్యపడిపోయింది. నేను దేవుని విషయాలు చెప్తే వినటం వలన విశ్వాసం వచ్చింది. ఆమె మళ్ళీ నమ్మింది. తర్వాత వచ్చేటప్పుడు మీ కొరకు ప్రేయర్ చేస్తాను అని చేస్తే దాదాపు 25 years అయింది. ఆ క్యాన్సర్ పోయింది. ఆమెలో పోయింది. స్టిల్ అలైవ్. మీరే క్యూర్ చేసారా? నేను కాదు, నాకు క్యూర్ చేసేది నాకు శక్తి అండి. ఎవరు క్యూర్ చేసారు? దేవుడే. కానీ మీరు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి నా ప్రార్థన ఆలోకించాడు. అంటే మీ ప్రేయర్ చేసినందుకు తను క్యూర్ అయింది, అంతేనా? అంటే ఆ శక్తి మీకు ఉందా? అది ప్రార్థన శక్తి అంటారు. ఉందా? అంటే ఉంటుందా? పాసిబిలిటీ? అది కూడా దేవుడు ఇచ్చిందే కదా. అంటే ఒకే జన్మలా మీరు కొంతమందిని చంపగలిగిర్రు, కొంతమందిని చనిపోయే వాళ్ళను చంపాలనుకున్న వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులను బతికించారు కదా. సాధ్యపడుతుందా ఇదంతా? సాధ్యపడింది. మీకు సాధ్యపడింది. మీకు మాత్రమే దేవుడు ఏమన్నాడంటే, నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందే అన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. మనం ప్రార్థన చేసుకుంటే శక్తివంతమైన కార్యములు జరుగుతాయి. ఈరోజు కూడా ఇంటర్వ్యూకి వస్తున్నా కదా, మీరు అడిగే క్వశ్చన్స్ నాకు వేరే విన్నాను. తర్వాత దాదాపు 2 గంటల టైంలో నేను లేచి ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్స్కు జవాబు ఇవ్వాలంటే నాకు శక్తి కావాలి కదా, దేవుని శక్తి కావాలి కదా. అందుకని ప్రార్థన చేశాను. మళ్ళా తెల్లారుజామున ప్రార్థన చేశాను. ప్రార్థన పూర్వకంగా వచ్చినాను దేవుడు. కానీ నాకు మళ్ళా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళను ఎంతమందిని పిలిస్తే అంతమంది వచ్చేటటువంటి మైకల్ బాబు నా ఇంటర్వ్యూ రావడం కోసం 2 గంటలు ప్రేయర్ చేసుకుని వచ్చాను. ఎందుకు ప్రేయర్ చేశానంటే దేవుని శక్తి కావాలి. ముందేమంటే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు దేవుడిని తెలుసుకోలే. నాలో దేవుని శక్తి, ప్రార్థన శక్తి ఉంటే దేవుని శక్తి మీలో కూడా పనిచేస్తుంది. నాలో పనిచేసిన దేవుని శక్తి నీలో చేస్తుంది. టీవీలో వింటున్నారు చాలామంది, వాళ్ళల్లో కూడా దేవుని శక్తి పనిచేస్తుంది. ప్రార్థన లేనిది మనం విశ్వాసంలో ముందుకు సాగిపోలేదు. మొత్తం దేవుడు 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 ఈ జపం చేస్తూ ఉన్నారు మీరు, అంతేనా? ఇంకా ప్రార్థన ఎక్కువ. మొత్తం మారిపోయారు. నేను స్టార్టింగ్లో దేవుడిని నమ్మాక, దేవుడు దర్శించాక కొండల్లోకి పోయి ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టాను. కొండలలోకి అడవి జంతువులు వచ్చాయి, పాములు వచ్చాయి, చాలా పోరాటం జరిగింది. ప్రార్థన వదలలేదు. ఆ కొండల్లోనే ప్రార్థన నేర్చుకున్నాను. నేర్చుకోవడం అంటే ఆత్మ దేవుడు ఇచ్చాడు. నేనై నేర్చుకోలేను కదా ప్రార్థన. దేవుని ఆత్మ నన్ను నడిపించి ప్రార్థన నేర్పించి అది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్గా ఈరోజు 72 years వస్తున్నా కూడా ప్రార్థన అనేది వదలలేదు. రైట్, ఓకే. మాకు కొన్ని నిజాలు చెప్పండి సార్. రాజారెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి ఒక మీసం అయితే మైకల్ బాబు ఇంకో మీసం, అంతేనా? అది ఆయన నోట్లకించి కూడా అన్నారా ఈ మాట? అన్నారు కదా. నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్కు నిలబడినప్పుడు క్యాన్వాసింగ్కి వచ్చాడు పులివెందుల నుంచి. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎంపీగా నిలబడ్డాడు. సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎమ్మెల్యేగా నేను నిలబడ్డా. అప్పుడు ఆ మాట అన్నాడు పబ్లిక్లో. అది పేపర్ కూడా వచ్చింది. అంటే ఇద్దరిని గెలిపించుకుంటాను, మీసం నిలబెట్టుకుంటాను అని దాని అర్థం. సో ఒక ఎమ్మెల్యే కావాల్సినటువంటి, ఒక మినిస్టర్ కావాల్సిన కోరికలు ఉన్నటువంటి మైకల్ బాబు ఎందుకు ఇట్లా అయిపోయిందని అంటే, ప్రతిసారి దేవుని తీసుకురాకుండా చెప్పండి. అసలు ఏం జరిగింది? అసలు ఆ చరిత్రలో ఏం జరిగింది? మాకు తెలియని నిజాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా దాగున్నాయా?
అవి ఈరోజు మీరు చెప్పాలి ప్రజలకి. చెప్తాను. ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడాలా గెలిచాలా, మినిస్టర్ కావాలని నా ఉండే కోరిక అయితే ఉన్నా మీకు? ఉన్నది. అయితే దానికన్నా ఎమ్మెల్యే కన్నా మినిస్టర్ కన్నా ఇది గొప్పది అని ఫీల్ అయ్యారు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. యా, ఓకే. ఇటీవల నేను డొనాల్డ్ ట్రంప్ కొరకు ప్రేయర్ చేస్తున్నా, ఆయన ఎలక్షన్స్లో గెలిచాలని. అది ఎందుకు చేస్తున్నానో దేవునికే తెలుసు. ప్రేయర్ చేస్తుంటే దేవుడు నాతో అన్నాడు, యు ఆర్ మోర్ బ్లెస్సెడ్ దెన్ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ కన్నా నీవే ఎక్కువ బ్లెస్సింగ్లో ఉన్నావు. సో డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, యేసు ప్రభు నమ్మిన వాడుగా కావచ్చు, కానీ నాకు కలిగింది మోస్ట్ బ్లెస్సెడ్. ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, ఇది మోస్ట్ బ్లెస్సెడ్. అది నేను అనుభవిస్తున్నా కాబట్టి చెప్పగలుగుతున్నా.